కేటీఆర్ పై మైనంపల్లి హనుమంతరావు తీవ్ర విమర్శలు సంధించారు. నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదన్నారు. నువ్వెక్కడికి వెళ్ళినా కూడా నా బ్యాచ్ నిన్ను వదిలిపెట్టదు, దమ్ముంటే 10 ఏళ్లలో ఏం చేశావో చెప్పాలి అంటూ సవాల్ విసిరారు మైనంపల్లి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హల్వాలో వచ్చి కూర్చుంటా, నేను మీకు నిలబడతా, నీకేం చేతనైతే రా 4 ఫుట్ కానీ షుగర్ ఉంది నీకు, ఒక్క జాపడిస్తే 3 చుట్లు తిరుగుతావు అని గతంలో కూడా చెప్పిన, మళ్ళా కూడా చెప్తున్నా. ఇలా ప్రభుత్వం ఉందని బచాయించిపోయినావు, లేకపోతే బిడ్డ నీ తోలు తీస్తుంటే ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇప్పటికీ మళ్ళీ మీరు ఇదే విధంగా ప్రవర్తించి ఎక్కడన్నా దాడి చేసినట్టు చేస్తే ప్రతి దాడి ఉంటుంది. నువ్వు సిరిసిల్లాల చేయి, లేకపోతే పెద్దపల్లె చేయి, ఎక్కడ చేసినా మైనంపల్లి బ్యాచ్ వచ్చి మళ్ళీ నీ తోలు తీస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మీ అన్ని చరిత్ర చెప్పుకుంటూ పోతే 24 గంటలు కూడా సరిపోదు. అదేది ఎన్ని స్కామ్లు ఉన్నాయి. కంటోన్మెంట్లో ల్యాండ్ అమ్ముకుంటేవి, కంటోన్మెంట్లో ప్రైవేట్ వ్యక్తులకు ల్యాండ్ అమ్ముకుంటేవి, నీ ఫామ్ హౌస్ కట్టినావు, ఆడ నాలా ల్యాండ్ కబ్జా పెడితేవి, ఎన్క్రోచ్ అయినావు. నీ చరిత్ర మస్తుందిరా బాయ్. చెప్పుకోవాలంటే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తావు, ఇచ్చినవా? దళితుని సీఎం చేస్తావు, సీఎం చేసినావురా? ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, ఇచ్చినావురా? ఏమి ఇచ్చినవురా నువ్వు? పెద్ద ఒక ఇంగ్లీష్ రాగానే ఇంగ్లీష్ మా దామోదర్ రాయ నరసింహ సాబ్ కూడా సూపర్ మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సాబ్ కూడా సూపర్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, అదేవిధంగా బట్టి ఇంగ్లీష్ మాట్లాడతాడు. మెజారిటీ ఆఫ్ ద ముస్లిం మినిస్టర్స్ దే నో హౌ టు స్పీక్, దే నో ప్రిటీ ఇంగ్లీష్. అందుకు ఎక్కువ స్మార్ట్ అనుకోకు, తోపు అనుకోకు. నువ్వు ఫస్ట్ 10 సంవత్సరాల ముందు మీకెంత ఆస్తుండే, ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం మళ్ళీ దిగినాక ఎంత ఆస్తుండే. ఇలా పైసలు బాగా అయిపోయినాయి. మా గౌరవ ముఖ్యమంత్రి మరి మిమ్మల్ని స్కామ్లలో ఎందుకు ఇస్తలేడో, మా గౌరవ ముఖ్యమంత్రి ఏమనుకుంటుండంటే కేటీఆర్ లోపటేస్తే వాళ్ళ షైన్ అవుతాడు అనుకుంటారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్న 100% షైన్ కాదు సార్, వీళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు వీళ్ళని ఎందుకు, వీళ్ళ మీద యాక్షన్ లేదని. మరి మీరు జైలుకి పోయినరు, మనోళ్ళందరినీ జైలుకు పంపించినప్పుడు వాళ్ళని ఎవ్వరు పట్టించుకుంటారు?